నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమైన కేసుల్లో కీలక ఆధారాలు ఇక్కడే ఉన్నాయి. అగ్ని ప్రమాదంలో ఏవైనా ఆధారాలు ధ్వంసమయ్యాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ అగ్ని ప్రమాదం పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వివరాలు, వాయిస్ రికార్డింగ్లు, ఫోన్ ట్యాపింగ్ కేసులో పుట్టించిన తప్పుడు ఆధారాలను కప్పిపుచ్చడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తుందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్ మొత్తం తగలబడుతోంది. ఏం ఆధారాలు నాశనం చేస్తున్నారు అంటూ బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ కు కేటీఆర్ స్పందిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఆరోపణలు చేశారు. కేటీఆర్ ట్వీట్ కు వైఎస్ఆర్సీపీ సోషల్ హ్యాండిల్ నుంచి స్పందిస్తూ మీరు ప్రస్తావించిన ఆడియో రికార్డింగ్ ఇదేనా అంటూ ఓ ఆడియో ఫైల్ ను జత చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఓటుకు నోటు కేసు అంశం తెలుగు రాష్ట్రాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. నేర పరిశోధనకు సంబంధించిన ఫైల్ ఎవిడెన్స్ ల్యాబొరేటరీ మొత్తం ఇక్కడి నుంచే ఆపరేట్ అవుతుందని సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. ఈ ల్యాబ్ లోని ఏ ఫైల్స్ ధ్వంసమయ్యాయో ఇంకా స్పష్టత రాలేదని ఆమె అన్నారు. ఫిబ్రవరి 7న ఉదయం 10:30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగిందని డీసీపీ శిల్పవల్లి చెప్పారు. మొదటి అంతస్తులో పొగ వ్యాపించటం గమనించిన ఆఫీస్ బాయ్ అగ్నిమాపక సిబ్బందికి, అధికారులకు సమాచారం అందించాడని తెలిపారు. అప్పటికి ఇంకా ఆఫీసు పూర్తిగా ఓపెన్ కాకపోవడంతో కేవలం 4 సిబ్బంది మాత్రమే ఉన్నారని, అగ్ని ప్రమాదాన్ని గుర్తించి వారంతా వెంటనే బయటకు పరుగులు తీశారని డీసీపీ వెల్లడించారు. పరిధిలోని స్టేట్ ఎఫెక్షన్ బిల్డింగ్ లో సుమారు 10:30 ప్రాంతంలో చిన్న స్మోక్ రావడం గమనించారు. అర్లీగా వచ్చినటువంటి ఆఫీస్ బాయ్ ఆయన అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా లోకల్ పోలీస్ అండ్ ఫైర్ ఇంజిన్స్ అన్ని కూడా ఇమీడియట్ గా రీచ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో స్మోక్ రావడం స్టార్ట్ అయింది. లేటర్ ఆన్ ఇట్ హ్యాస్ స్ప్రెడ్ and supposedly short circuit. That is what we suspect. Scientific మేడం గారు, కేసులకు సంబంధించిన ఆధారాలన్నీ, సాక్ష్యాలన్నీ ఇక్కడే ఉంటాయి కదా, అదేమన్నా సేఫ్ గా ఉన్నట్టు ఏమైనా గుర్తించారు? మొత్తం అంతా తగ్గిన తర్వాత కానీ మీ కాన్సే అంటే ఇంకా మంటలు ఉన్నాయా మేడం? అదుపులో మంటలు లేవు, ఓన్లీ స్లో కంబషన్ అవుతుంది. మేడం, ప్రమాదం ఎలా జరిగింది అనేది మన అంచనా వేసి ప్రాబబ్లీ షార్ట్ సర్క్యూట్. ఎంతమంది సిబ్బంది ఉండే మేడం లోపల? సిబ్బంది ఎవరు లేరు. దెర్ ఇస్ నో పర్సన్. ఒక్క ఆఫీస్ పై చూసినతనే కొంచెం ఆయన ఇనీషియల్ గానే ఫైర్ ఎక్స్టింగ్విషర్ యూజ్ చేసి అది తగ్గించడానికి ట్రై చేశాడు, కానీ ఆయనకు కూడా కొంచెం అస్వస్థతకు లోనై ఆల్సో వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. ఇంకా అప్పటికి ఆఫీస్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి దేర్ ఆర్ హార్డ్లీ 3-4 పీపుల్. వాళ్ళందరూ ఇమీడియట్ గా బయటికి ఇవాక్యువేట్ అయ్యారు. మేడం, ఈ కార్యాలయం అంతా ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది? పోలీస్ డిపార్ట్మెంట్. ఇంకా అట్లా అనుకుంటే రోజు ఏదో ఒకటి జరుగుతుంది, కానీ థింగ్స్ హ్యాపెన్. దేర్ ఆర్ యాక్సిడెంట్స్. అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజన్లతో ల్యాబ్ వద్దకు చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. అయితే భద్రతా కారణాల రీత్యా భవనం లోపలికి వెళ్లడానికి కుదరటం లేదని అధికారులు తెలిపారు. ఫస్ట్ ఫ్లోర్ లో కంప్యూటర్ ల్యాబ్ తో పాటు ముఖ్యమైన గదులు ఉన్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి కీలక ఫైల్స్ కూడా ఇక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. ఓటుకు నోటు ఆడియో, వీడియో ఫైల్స్ గత కొన్ని ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నట్లు సమాచారం. పలు కేసుల్లో సేకరించిన పేపర్ వర్క్ ఎవిడెన్స్ మొత్తం ఇక్కడే ఉన్నాయి.
మొదటి అంతస్తులోని కంప్యూటర్ ల్యాబ్ లో మంటలు చెలరేగి భవనానికి వ్యాపించాయని అధికారులు తెలిపారు. దీంతో ఆఫీసులోని సిబ్బంది బయటకు పరుగులు తీశారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. ప్రమాద వార్త తెలియగానే నార్త్ జోన్ డీఐజీ శ్వేత, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ముఖ్యమైన కేసుల్లో కీలకంగా ఉన్న ఆధారాలకు ఏమైనా నష్టం వాటిల్లిందా, భద్రంగానే ఉన్నాయా అధికారులు వెల్లడించాల్సి ఉంది.